హాయ్ అండి. రొయ్యల్ని కూరగా వండుకుంటాము, పచ్చడి పట్టుకుంటాము. కానీ ఇలా స్నాక్‌లాగా గూడా ట్రై చేయండి. ఒకసారి చాలా బావుంటుంది. ఫస్ట్ అయితే రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని, నీళ్ళు లేకుండా వడగట్టేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఈ విధంగా రొయ్యల్ని తీసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఒక్క హాఫ్ బద్ద నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలండి. ఈ మసాలాని పట్టించేసి మనం ఒక గంట పక్కన పెట్టినా పర్వాలేదు, లేదా అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ మసాలా కలిపి పెడితే బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం మైదా తీసుకొని కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా కూడా కొంచెం వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇందులో కావాలి అనుకుంటే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను కొంచెం మిరియాల పొడి వేసాను, కొంచెం కారం కూడా వేసాను. వేసుకొని ఇందులో మనం ముందుగా మసాలా పట్టించి పెట్టాము కదా రొయ్యల్ని, అది ఒక్కొక్కటి ఇట్లా వేసుకొని చక్కగా దాంట్లో ఒక్కసారిగా కోట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటికీ మైదా పిండిలో దొర్లించేసి దాన్ని స్నానం చేయించాలి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ పట్టించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కోడిగుడ్డు బీట్ చేసుకోవాలండి. అదేవిధంగా మన ఇంట్లో బ్రెడ్ ఉంటుంది కదా, నార్మల్ బ్రెడ్, ఆ బ్రెడ్ని మిక్సీలో వేసేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి. నేను ఒక 6 బ్రెడ్ స్లైసెస్ని ఇట్లాగ పౌడర్ ఫామ్లో చేసుకున్నాను. ముందుగా మైదా పట్టించి పెట్టాం కదా రొయ్యల్ని, వాటిని ఒక్కసారి ఎగ్ బీట్లో డిప్ చేసి వాటిని బ్రెడ్ రోల్స్లో ఒక్కసారి కోటింగ్ ఇచ్చుకోవాలండి. అంతే. ఈ రెసిపీ రెస్టారెంట్లో చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అన్నీ ఒక్కసారిగా బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసేసి ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకోవాలండి. అన్నీ చేసేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసేసుకుంటూ అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్ పెట్టమాకండి, బ్రెడ్ క్రమ్స్ వేసాం కాబట్టి తొందరగా కలర్ వచ్చేస్తుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఈ విధంగా అన్నీ వేయించేసుకోవాలండి. నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తూనే ఉంటాను, సీ ఫుడ్ ఏదైనా సరే ఓవర్ కుక్ అవ్వకూడదు. ఎంతవరకు కుక్ అవ్వాలో అంతవరకే కుక్ అవ్వాలి. చూసారు కదా, మంచిగా కలర్ వస్తుంది. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని మిగతావి కూడా ఇదే విధంగా వేయించేసి చక్కగా మనం మొత్తం ఫ్రై చేసేసుకోవాలండి. ఏదైనా సరే రెస్టారెంట్లో దొరికే ఐటమ్ ఖచ్చితంగా డబుల్ ఫ్రై అనేది చేస్తారండి వాళ్ళు. ఇప్పుడు మనం కూడా అన్నీ వేయించేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఒక్కసారి వీటన్నిటిని ఇంకొకసారి ఆయిల్లో వేసేసి వితిన్ సెకండ్సేనండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి ఆ ఎక్స్ట్రా క్రిస్పీనెస్ రావడం కోసం, ఎక్స్ట్రా కలర్ అనేది యాడ్ చేయడం కోసం మాత్రమే మనం ఇక్కడ సెకండ్ టైం అనేది ఫ్రై చేస్తాము. ఈ విధంగా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని సాస్తో సర్వ్ చేసుకోవచ్చు, మైనీస్తో సర్వ్ చేసుకోవచ్చు అండి. పిల్లలకి బాగా నచ్చుతుంది. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.